మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు చల్లగా జీవించాలని బాండ్ క్వాలిటీ బాండ్ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడం కోసం మనం అందరు ఇక్కడ రావడం జరిగింది. మనం చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకుంటే మనం ముఖ్యంగా ఒక 5 అంశాలు కానీ ఒక 6 అంశాలు కానీ ఆయనలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఆయన మంచి విజన్ ఉన్న లీడర్. ఎందుకు విజన్ ఉన్న లీడర్ అని అంటానంటే ఆయనని చాలామంది ఈ రోజు ఏముంది, ఈ రోజు ఇదేనా కదా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజు నుంచి మనం రేపటి గురించి ఆలోచించాలి. ఈ రోజు ఉండి మనం ఈ రోజు ఉండి రేపటి గురించి ఆలోచించే వాళ్ళు, ఒక సంవత్సరం తర్వాతకు ఆలోచించే వాళ్ళని విజన్ ఉన్న లీడర్. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న లీడర్. 1990s అయిన విజన్ 2020 అని అంటే చాలామంది ఎందుకు ఈయన 25 సంవత్సరాల ముందు చెప్తున్నారు. అప్పుడు రాజు ఎవరో, మంత్రి ఎవరో, బతుకుండేది ఎవరో, చచ్చేవాళ్ళు ఎవరో, అప్పుడు ఎవరు గుర్తుంటుందని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కాలంలో. కానీ ఈరోజు మనం విజన్ 2020 హైదరాబాద్ ఏమనేది చూస్తున్నాం. ఒక లీడర్కు ఉండాల్సింది ఈ రోజు ఏమనేది కాదు, భవిష్యత్తులో మనం ఈ రోజు చేసే పని భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచన ఉన్న వాడిని మనం విజన్ లీడర్ అంటాము. అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి చాలా అవసరం. ఇంకొకటి హార్డ్ వర్క్. ఆయన హార్డ్ వర్క్ చాలా గొప్ప హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన ఎందుకు 75 సంవత్సరాలు ఉన్న 25 ఏళ్ల యువకుడు ఎంత ఉత్సాహంగా ఎంత యాక్టివ్గా తిరుగుతాడో అంత ఉత్సాహంగా అంత యాక్టివ్గా తిరుగుతాడు ఆయన. ఎక్కడైనా తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా ఆయన క్యాంప్ ఆఫీస్ ఇచ్చిపెట్టి ఆయన కారావ్యాన్లోనే అక్కడే ఉండి మొత్తం సమీక్షించి 24/7 కలెక్టర్ మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్న సమస్యను దగ్గరుండి పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ఆ ఏజ్లో ఇప్పుడు మా ఏజ్లోనే మేము అంత హార్డ్ వర్క్ చేయాలన్నా కష్టం. ఆయన ఆ ఏజ్లో అంత హార్డ్ వర్క్ చేస్తాడు. ఆయన దగ్గర నుంచి మనం ఇంకోటి నేర్చుకోవాల్సిన విషయం డిసిప్లిన్. ఎందుకు డిసిప్లిన్ నేర్చుకోవాలి? ఆయన డిసిప్లిన్ ఏంటి అని అంటే 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లే వచ్చినాయి. మనకి 23 సీట్లే వచ్చినా కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా డైలీ అసెంబ్లీకి వచ్చి, అంటే డైలీ అంటే ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్స్ ఉంటాయో ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్కి అటెండ్ అయ్యి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడిన నాయకుడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడున్న నాయకులు ఎవరున్నారు? ఇప్పుడు ప్రతిపక్షం లేదు, కానీ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అసెంబ్లీకే రావట్లేదు, ఒక్కరోజు రావట్లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదా లేదని చెప్పనేసరి ఒక రాజకీయ నాయకుడు, ఒక నిబద్ధత, ఒక డిసిప్లిన్ ఉన్న నాయకులు మరి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీకి రావాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల పక్షాన పోరాడాలి. అది లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనం డిసిప్లిన్ కూడా నేర్చుకోవాలి. ఆయనకి 75 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ రోజుకి యువకుడిలాగా పనిచేస్తాడు ఆయన. అటువంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొరకడం మన అదృష్టంగా భావిస్తూ, అలానే ఇక్కడికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి కానీ, ఉమి సజీవ్ అన్న గారికి కానీ, నీలకంఠ అన్న గారికి కానీ, ఇక్కడ మహిళలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.